హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం మృదువైన భక్షాలు ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని దీని నిండా శనగపప్పు తీసుకోండి. శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక 1 అవర్ నాననివ్వండి. అదే గిలాసుతో ఒక గ్లాసు మైదా పిండి తీసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోండి. ఇది ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మంచిగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైన మొత్తం ఆయిల్ వేసి మూత పెట్టేసుకోండి. పప్పుని నీళ్ళతో సహా కుక్కర్లో వేసేసుకోండి. 2 లేదా 3 విజిల్స్ వచ్చేలా ఉంచుకోండి. పప్పు ఉడికిపోయిన తర్వాత ఇలా వడకట్టుకోండి. ఒక 3 వేలాచీలు, 1 స్పూను సోంపు, కొంచెం షుగర్ వేసుకోండి. మెత్తగా దంచుకోండి. ఈ సోంపు భక్షాలకు చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకోండి. ఏ గిలాసుతో పప్పు తీసుకున్నారో అదే గిలాసుతో బెల్లం తీసుకోండి. ఇది కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయి దగ్గరికి ఉండకట్టే విధంగా వచ్చే వరకు చిన్న మంట మీద నిదానంగా కలుపుకోండి. 5 నిమిషాలు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడి దగ్గరికి అయిపోతుంది. ఇలా ఇలాచి సోంపు పొడి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇది ముద్దలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ ఈ విధంగా ముద్దలు చేసుకొని పెట్టుకుందాం. 1 అవర్ అయిపోయింది. పిండిని ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మనం కలుపుకున్న పిండిని ముద్దలా చేసుకొని చిన్నగా ఒత్తేసుకోండి. ఒత్తుకొని పూర్ణాన్ని తీసి ఇందులో పెట్టి మొత్తం కవర్ అయ్యేలా చుట్టేసుకోండి. ఇలా నిదానంగా పలుచగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కాక ఇది వేయండి. ఇలా చుట్టూ నెయ్యి వేసుకోండి. పైన కూడా 1 స్పూన్ వేయండి. ఇది కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోండి. ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇదంతా ఇలా అద్దేసుకోండి. మళ్ళీ
మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకోండి. రెండు సైడ్లా ఇలా మంచిగా కాలేలా కాల్చుకోండి. ఇంతే అండి. పండగకి మీరు కూడా భక్షాలు ట్రై చేయండి. థ్యాంక్ యూ.